తాండూరులో పడినటువంటి భారీ వర్షానికి వార్డు నెంబర్ 12లో శాంతినగర్ మరియు ఆదర్శ్ నగర్, తులసినగర్, పాతకుంట ప్రాంతాల్లో వార్డు నెంబర్ 12లో మొత్తం కూడా జలమయమై ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం కంటే ముందుగానే సమస్య పరిష్కారానికి మున్సిపల్ సంబంధిత అధికారులకు చాలా మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు. తాండూరులోని హైవేడ్ రోడ్ నుండి వచ్చే వర్షపు నీరు వరద వార్డు నెంబర్ 12లో ఎక్కువ ప్రమాదకరంగా మారింది. రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా మారింది. వికారాబాద్ డిస్టిక్ తాండూరు విజ్ఞానపురి కాలనీ. ఇక్కడ మా యొక్క కౌన్సిలర్ గారు ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ ఇంటి లోపల నీళ్లు రోడ్ లోపలికి వచ్చేసి ఇంటి లోపలికి మొత్తం నీళ్లు నిండి మాకు ఈ బాధను చూస్తే మాకే ఇది అనిపిస్తుంది. రోడ్లు హైట్ వచ్చేసి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. రోడ్డు నీటికెళ్ళి నాలీలోకి వెళ్ళిపోకుండా మాకు పైకి వెళ్ళి లోపలికి వచ్చేస్తున్నాయి ఇంటి లోపలికి. మాకు ఎక్కడ మాకు సమస్య తీరటం లేదు, ఏం చేయాలో మాకు తోచడం లేదు అని చెప్పేసి మాకు ఉండడానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము తీసుకున్నాలి ఏం చేయాలన్నా కూడా మాకు వసతి లేదు. మేము ఏం చేయాలో మాకు వేదన చెప్పేది రాదు అని చెప్పేస్తున్నాం. మేము ఇక్కడ వచ్చేసి మాకు వర్షంలో నీళ్ళు ఉండేసరికి మాకు ఎక్కడ ఉండాలి తెలియటం లేదు. మేము భోజనం చేయడానికి ఇబ్బంది, నిద్రపోవడానికి ఇబ్బంది ఉంది, మేము కూర్చోడానికి ఇబ్బంది, బయటికి రావాలన్నా ఇబ్బంది ఉంది. ఏం చేయాలో మాకు విషయము అర్థం కావడం లేదు. మాకు ఈ కాలనీ లోపల ఈ విధంగా జరగడం మాకు ఇది 3-4వ సారి ఇప్పుడు ఈ విధంగా వర్షం వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మేము ఏం ఎవరికి చెప్పుకున్నారో మాకు ఏది తోచడం లేదు అని మేము విన్నవించుకుంటున్నాం. వెళ్ళారా Peace.
లైక్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.